హాయ్ హలో నమస్తే, నేను మీ రవికుమార్ సుతారి, CEO ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్. సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేద్దామంటే టాపిక్ ఏంటంటే ఇన్సూరెన్సెస్ ఎలా తీసుకోవాలి, మనం ఏ ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయాలి, ఏ ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయొద్దు, తీసుకునే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ తీసుకుంటే ఆ డాక్యుమెంట్లో ఏమేమి కన్సిడర్ చేయాలి, వాటి గురించి మనం ఏదో తెలుసుకుందాం. ఓకే, సో ఏంటంటే జనరల్గా మనకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఒక ఏజెంట్ని అప్రోచ్ అవుతాం. జనరల్గా ఆ ఏజెంట్ ఏది చెప్తే అది మనం తీసుకుంటూ ఉంటాం. యాక్చువల్ అది కాదు ప్రాసెస్. యాక్చువల్గా మనకి ఏం అవసరం, అసలు మనకి నీడ్ ఏంటి, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత పాలసీ మనం కట్టగలుగుతాం, అంటే ఎంత ప్రీమియం మనం కట్టగలుగుతాం, ఎంత సబ్సిడీ మనకు కావాలి. సో ఇన్ ద ఫ్యూచర్ అంటే మనకు ఆల్రెడీ ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది మనం తీసుకోవాలి. బట్ జనరల్గా ఏంటంటే మన ఇండియాలో ఇన్సూరెన్స్ ఏజెంట్ 10 సార్లు ఫోన్ చేస్తే ఒకసారి రెస్పాండ్ అవుతాం. ఎందుకంటే దట్ ఈస్ లీస్ట్ బాదరింగ్. అంటే మన కంట్రీలో వచ్చేసి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ని లాస్ట్లో పెట్టేస్తాం మనం. యాక్చువల్ దాన్ని ప్రియారిటీగా తీసుకోవాలి. అదర్ కంట్రీస్లో పుట్టిన పాప నుంచి ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది, పుట్టిన డే 1 నుంచే ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది. అదే మన దగ్గరకు వచ్చేసరికి ఎట్ ద ఏజ్ ఆఫ్ 25-30లో కూడా ఇన్సూరెన్స్ ఇంకా తీసుకోరు. ఎందుకంటే దీనికి సంబంధించిన పూర్తి అవేర్నెస్ లేక సో మన వాళ్ళు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. సో దీనికి నేను చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ఒక ఏజెంట్ చెప్పాడనో, లేకపోతే ఇంకెవరో చెప్పారనో, ఏదో బ్యాంకర్ చెప్పాడనో, లేకపోతే ఇంకోరు చెప్పారనో అలా కాదు మనం ఎప్పుడైనా కన్సిడర్ చేయాల్సింది. మన హెల్త్ కండిషన్ బట్టి మనకి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ప్లస్ మనం హాస్పిటలైజ్డ్ అయిన తర్వాత టోటల్ ఇన్సూరెన్స్లోనే రావాలి. మన టార్గెట్ అది. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు కొన్ని కోపేమెంట్స్ ఇవ్వరు, కోపేమెంట్ పేషెంట్ కట్టాలంటారు, లేకపోతే నాన్ మెడికల్ బిల్స్ కొన్ని పే చేయమంటారు, అంటే గ్లౌస్ బిల్స్ కావచ్చు, లేకపోతే ఫార్మసీలో అదర్ మెటీరియల్స్కి అమౌంట్ పే చేయమని చెప్తా ఉంటారు. మనం ఏజెంట్ చెప్పినట్టు ఉంటే మాత్రం ఇవన్నీ మనం కట్టుకోవాల్సి వస్తుంది. అంటే ₹1,00,000 బిల్ అయితే అరౌండ్ 50,000 మనమే కట్టాల్సి వస్తుంది. సో దిస్ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా మనం ఎంటర్టైన్ చేయొద్దు. ఎందుకంటే ఏజెంట్ అనేవాడు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాడు, బట్ యాజ్ ఎ కస్టమర్ మనం ఏం ఆలోచించాలి, మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్సూరెన్స్ని ఆలోచించాలి. మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచన చేసినప్పుడు ఏంటి, ఒకసారి నేను హాస్పిటల్లో అడ్మిట్ అయితే టోటల్ బిల్లు నాకు ఇన్సూరెన్స్ రావాలి. సో అలాంటి ఇన్సూరెన్స్ ఏదైనా ఉంటే నాకు అడ్వైజ్ చేయని మనం ఏజెంట్కి ఇన్సిస్ట్ చేయాలి. ఏజెంట్ మనకి ఎప్పుడు ఇన్సిస్ట్ చేయొద్దు, మనం ఏజెంట్కి ఇన్సిస్ట్ చేయాలి. నాకు ఈ రకమైన పాలసీ నాకు కావాలి అని మనం చెప్పగలగాలి. సో జస్ట్ మొహమాటం కొద్ది ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా తీసుకోవద్దు. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్తానంటే అదర్ కంట్రీస్కి మనకు ఏం డిఫరెన్స్, అంటే ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఏంటి, బయట కంట్రీస్లో ఎన్ని లక్షల బిల్ అయినా హాస్పిటలైజ్డ్ పేషెంట్స్కి ఇన్సూరెన్స్ కంపెనీసే పే చేస్తున్నాయి. ₹1 కూడా పేషెంట్ నుంచి అసలు వాళ్ళు తీసుకోరనమాట.